ఈరోజు వాక్యధారంలోకి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చూడండి, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలంట? చెప్పండి. సన్మానం అంటే ఏదో చెప్పాలి. నాకు తెలియదు సన్మానం అంటే చెప్పయ్యా. గౌరవించాలంటే ఎట్లా? వాళ్ళు చెప్పింది. సన్మానం అంటే నేను చెప్పింది. సన్మానం అంటే ఏంది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటే ఎనిమిది సంఘముతో చేస్తే సన్మానించేటట్లేదు. చెప్పండి అమ్మా. బైబిల్లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని. ఫాదర్స్ డే వస్తుంది కదా, మదర్స్ డే వస్తుంది కదా, పాస్టర్స్ డే వస్తుంది కదా. ఎంతమందిని సన్మానిస్తున్నారు మీరు? వాళ్ళపై చెప్పండి. మీరు తినేస్తారు బాగా. మీరు ఆలోచించండి. నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానిస్తే ఈ భూమి మీద ఏం జరుగుతుందమ్మా? చాలా రోజులు బతుకుతాం. లేకపోతే నడించడానికి పోతావు అని అర్థం. నా మాట కాదు. ఎట్లమ్మా చెప్పండి. నడించరానే మీరు చెప్పండి. ఇట్లా మాట నడించరానే చెప్పండి అయ్యా. చెప్పండి. నడించరానే పోతాం. జనకి స్తోత్రం. నీవు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటంటే, ఒక్కొక్కసారి మన ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, అంటే చీఫ్ గెస్ట్లు వచ్చినప్పుడు, అంటే పెద్దలు వచ్చినప్పుడు మనం వారిని గౌరవపదంగా ఒక చైర్లో కూర్చోబెట్టి వారికి ఒక షాలు కప్పి వాళ్ళకు ఒక పూలమాలేసి వాళ్ళకు ఒక పూల గుత్తే ఒకటి వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాం. అవునా? అవునా కదా? ఏం చేస్తాము చెప్పండి. దాన్ని ఏమంటారు? దాన్ని సన్మానం అంటారు. అదే అవునా కదా? దాన్ని ఏమంటారు? సన్మానము అంటారు. సన్మానించారు పాపం అని పిలిచి ఉంటారు. మీకు చిన్న విషయం చెప్తాను. మీ జీవితాల్లో ఎప్పుడైనా మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా సన్మానించినారా? ఆత్మీయ జీవితంలోకి వస్తే లోకంలో గత వదిలేద్దాం పని. ఆత్మీయ జీవితంలోకి వస్తే సంఘము తల్లి. సంఘాన్ని సన్మానించిన వాళ్ళు ఎవరైనా ఉండాలా? ఒక ఆత్మీయ తండ్రిని ఒక ఆత్మీయ తల్లిని సన్మానించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు ఒక విషయం చెప్పాలి. నేను మన జీవితాల్లో
ఎలాగ ఆయుష్ మనకు పెరుగుతుంది అంటే బాగా హార్లిక్స్ తాగేసి, బాగా బూస్ట్ తాగేసి, బాగా పొటేళ్ళు మింగేసి, కోళ్ళే పెంచేసి ఆరోగ్యంగా ఉంటామంటే కాదు. నువ్వు అవన్నీ తిని డాక్టర్ గారి దగ్గరికి పోతే రన్నా నీకు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, చచ్చిపోతావు పో అంటే. అర్థమైంది మీకు? ఎప్పుడు మీరు బాగా బతుకుతారు, చాలా రోజులు బతుకుతారు ఈ భూమి పైన అంటే పెద్దలను గౌరవించినప్పుడే. ఆమేన్. హల్లెలూయా. పెద్దలను గౌరవించినప్పుడే, వాళ్ళని సన్మానించినప్పుడే. తండ్రి వయసు కలిగిన వారిని సన్మానించాలి, తల్లి వయసు కలిగిన వారిని సన్మానించాలి, నీ ఆత్మీయ తల్లిదండ్రులను సన్మానించాలి. ఒకవేళ నువ్వు నిజంగానే దండువై మీ అమ్మ నాయన బ్రతికి ఉంటే వాళ్ళని సన్మానించు. వాళ్ళని మనము గౌరవించాలి, వారిని మనము సన్మానించాలి. పరమ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేనొక్కడే నీకు తండ్రిని అని. ఆయనను సన్మానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కన్న తల్లిదండ్రులను సన్మానించాలి, ఆత్మీయ తల్లిదండ్రులను సన్మానించాలి, పరమ తండ్రి అయిన దేవుని సన్మానించాలి. మన జీవితంలో ఎప్పుడైతే సన్మానించే గుణం మీకు వస్తుందో ఆటోమేటిక్గా లోబడే గుణం కూడా మీకు వస్తుంది. మీరు వినండి, పెద్దల్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో ఆ గౌరవించే ఆ సన్మానించే ఆ పద్ధతిలో ఆ గౌరవం ఉంటుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. అందుకని వాళ్ళని సన్మానం చేస్తాం, వాళ్ళని గొప్ప చేస్తాం, వాళ్ళని గౌరవిస్తాం. ఈ రోజుల్లో చాలామంది అటువంటి విలువలు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడి వాళ్ళని అవమానపరిచే వాళ్ళుగా ఉన్నారు. నోటికి అదుపు లేకుండా, అటంకం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. వారి జీవితాల్లో ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా చచ్చిపోతారు, రెండోది దీర్ఘాయుష్ను కోల్పోతారు. హల్లెలూయా. ఈ దీర్ఘాయుష్షు మనకు అవసరమై ఉంది. మనం బ్రతకాలి. నీతిమంతులు ఎవరు చచ్చిపోవాలనుకోవద్దండి. మనం ఉంటే భూమి పైన ఇంకా 2 మంచి పనులు చేస్తాం, ఇంకా 2 మంచి పనులు చేస్తాం. అట్లా మనం ఎందుకు చచ్చిపోవాలి? అన్నం లేని అన్నం పెడతాం, గుడ్డలు లేని గుడ్డేస్తాం, ఏదో బాధలో ఉండేవాళ్ళు అయ్యో అని ఆదరిస్తాం. అలాంటి వాళ్ళు చచ్చిపోకూడదు. అలాంటి వాళ్ళు బ్రతికి ఉంటే సమాజానికి చాలా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఈ ఆయుష్ను కోల్పోతున్నాం. చిన్న వయసులోనే ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా బ్రతికి వారు నానా రకాలుగా రోగముల చేత, దురాత్మల చేత, త్రాగుల చేత, వ్యభిచారాల చేత, జూదము చేత చనిపోతున్నారు చాలామంది యవ్వన వయసులో. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, దీర్ఘాయుష్షు మీకు కావాలి అంటే ఈ భూమి పైన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. బైబిల్ అబద్ధం అంటే దేవుడే అబద్ధం. మళ్ళీ దేవుడే అవసరం లేమనుకో, నాకు ఎందుకు అవసరం? ఈ నగసాల పడాల్సిన పని ఉంది భూమి పైన? చెప్పండి, ఎంత చేయాల్సిన పని ఏముంది మనకండి? హ్యాపీగా ఏదో వ్యాపారాలు చేసుకుని బతికిపోయచ్చు కదా. అనుకునేది చేసేయాలి. లక్షణంగా బతికినకూడదు. బతికిందో చెప్ప బతుకుతూ చాలా ఉన్నాయి.
బతకాలనుకునేవాడిని నేను నేర్పిస్తాను. మీరు ఎట్లా బతకాలి? దేవుని స్తోత్రం. కష్టపడి బతికేది నేర్పిస్తాను నేను. మావాడు ఒకడు ఉన్నాడు, వాడు పని పాట వాడు ఏం పని చేయడు. మాట్లాడితే నేను ఎట్లా బతికేదే అంటాడు, నేను ఎట్లా బతికేదే అంటాడు. ఇట్లా తిరిగి అట్లా తిరిగి మళ్ళీ నా దగ్గరికి అవచ్చు. నేను ఎట్లా బతికేదే, నాకేమన్నా ఒరే నీకు ఎట్లా బతకాలి నేను చెప్పిస్తాను అలాంటి మళ్ళీ నా దగ్గరికి కాదు. నువ్వు చెప్తావు, నువ్వు చెప్పుకుంటే అని చేస్తాయి అంటే. కష్టపడి బతికితే తప్ప, కష్టపడి బతికేది తప్ప. చిత్తూరు బస్ స్టాండ్లో మాకు వ్యాపారాలు ఉన్నాయి. ఒకసారి మాకు హమాలి దొరకరు. అప్పుడు ఏం చేస్తామంటే మూటలు మేమే ఎత్తుకొని కొంచెం లగేజ్ ఉంటాయి కదా, మేమే ఆ మూటలు ఎత్తుకొని మేమే ఆ బస్సులో పెట్టుకొని వస్తూ ఉంటాం. ఎందుకు నేను ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఆ బస్ స్టాండ్లో ఎంతోమంది ఉంటారు కదా, చూస్తా ఆ బరువంతా ఎత్తుకొని వస్తుంటే, ఆ బరువంతా ఎత్తుకొని వస్తుంటే చూస్తుంటారు కదా. అవునండి, నా క్లాస్మేట్స్ చూశారు, నా స్నేహితులు వచ్చి చూశారు, నా క్లాసులో ఆడపిల్లలు వచ్చి చూశారు. చాలామంది చూశాను నేను ముట్టలు మోసుకుని పెట్టి. నేను ఎప్పుడు అవమానంగా దాన్ని తీసుకోలేదు. ఒకవేళ నన్ను అవమానంగా ఎవరైనా తీసుకుంటే వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మ కదా. ఆ దేవుని స్తోత్రం. ఎందుకంటే మన జీవితాల్లో ఎప్పుడు అవమానం అంటే, దేవుడు చెప్పింది చేయకుండా పోతాము, దేవుడు చెప్పినవి చేయకుండా తప్పుడు పనులు చేస్తాము, అప్పుడు అవమానం. అది అప్పుడు అవమానం. నిజంగా దేవుని దృష్టిలో మనం సాక్షులుగా ఉంటే, కష్టపడితే ఏది అవమానకరమైన పని ఏది లేదు. కష్టపడి పని చేయాలి, దాంట్లో ఏ తప్పు లేదు, దాంట్లో ఏ తప్పు కూడా లేదు. కష్టపడే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. మాకెందుకంటే ఆ రోజుల్లో చాలా తక్కువ లగేజ్ బండ్లు, ఎద్దల బండ్లలో ఉండేటివి. మాకు ఎద్దల బండ్లో సరుకులు రావాలా, ఆ ఎద్దల బండ్లో సరుకులు రావాలంటే మనకి ఎద్దల బండికి అన్నీ ఫుల్ అయితేనే వస్తాడు, లేకపోతే రాడు. కాబట్టి ఆ ఎద్దల బండ్లో వచ్చే సరుకులు వారంలో 2 సార్లు 3 సార్లు వస్తాయి. మిగిలినవన్నీ మేము ఇలాంటి వీటిలోనే తీసుకొని పోవాలి. గమనించండి, మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా దేవుని వాక్యానికి లోబడి జీవిస్తే దీర్ఘాయుమంతులమవుతాం. ఏమవుతాం చెప్పండి? దీర్ఘాయుమంతులం అవుతాం. అంటే మనము బ్రతుకుతాం. ఆ సామెతల గ్రంథంలో మనం చూస్తే 20 అధ్యాయం 20 వాక్యం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వారి దీపము. చూడండి ఎట్లా ఉంది, ఎట్లా ఉంది. మీకు ముందే చెప్పా, ఒకటి నువ్వు సన్మానిస్తే ఒక వాక్యాన్ని మనం తీసుకొని దానికి ఆధారంగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోలేదు, తల్లిని కానీ తండ్రిని కానీ, శరీర తల్లి కానీ తండ్రి కానీ, ఆత్మీయ తల్లి కానీ తండ్రి కానీ, పరమ తండ్రి అయిన దేవుడు కానీ, వీళ్ళను మీరు సన్మానిస్తే దీర్ఘాయుష్ కలుగుతుంది. ఒకవేళ వీళ్ళను మీరు దూషిస్తే, చదవండి, తన తండ్రినైనను తల్లినైనను దూషించు
దూషించు వాని యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోవును. కారు చీకట్లో ఏడాదిపోతుందంట. ఎక్కడమ్మా? ఎక్కడండి? కారు చీకట్లో ఆరిపోతుందంట. మామూలుగా కూడా ఈవినింగ్ టైమ్స్ కొంచెము మసకగా కనిపిస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా? మసకగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే మనం దబ అని మన పనులు మనం చేసుకొని మనం చేరాల్సిన గమ్యానికి త్వరపడి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ మసక ఆ మబ్బుల్లో, ఆ వెలుతురులో మనము కొన్ని చేసుకోగలం. కానీ వీడి దీపం ఎక్కడ ఆగిపోతుందంట? కారు చీకట్లో. ఎక్కడండి? ఎక్కడమ్మా? కారు చీకట్లో ఆగిపోతుందంట. నువ్వు నిజంగా నీ తండ్రిని, నీ తల్లిని, నేను ముందే చెప్పాను, ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, సంఘం కావచ్చు, పరమ తండ్రి కావచ్చు, శరీర సంబంధమైన తల్లిదండ్రులు కావచ్చు, మీ జీవితాల్లో ఎప్పుడైనా మీరు వీటిని విసర్జించితే మీ దీపం ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, కారు చీకట్లో ఆరిపోతుంది. ఎక్కడండి? అంటే ఇంక ఏ ఆధారమా అక్కడ మీకు దొరకదు. మీకు దిక్కులు తెలియవు. తూర్పు ఏదో, పరమడేదో, ఉత్తరం ఏదో, దక్షిణం ఏదో గ్రహించలేరు. ఎక్కడ ఏముందో మీరు గ్రహించలేరు. మీ జీవితము అదో పాతాళంలోకి వెళ్ళిపోతుంది, పాతాళంలోకి వెళ్ళిపోతుంది. మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది, మనము సన్మానించేది నేర్చుకోవాలి, గౌరవించేది నేర్చుకోవాలి. ఇప్పుడు మన దగ్గరికి పాస్టర్ వస్తాడు, ఆయన మనం ఏం చేయాలా? సన్మానించాలి, గౌరవించాలి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళను మనము సన్మానించి గౌరవించాలి. మన జీవితాల్లో మొట్టమొదటిగా అప్పుడే మీరు ఆశీర్వదింపబడుతూ ఉంటారు, అప్పుడే మీరు దీవింపబడుతూ ఉంటారు. దేవుని వాక్యం మీరు వినండి. దేవుని వాక్యంలో మీరు జీవిస్తే మన దీపాలు ఆరిపోవు, మన దీపాలు వెలుగుతూ ఉంటాయి. అది అనేకులకు వెలుగుగా మారుతుంది, అనేకులకు వెలుగుగా మారుతుంది. ఎహెజ్కేలులో ఒక మాట రాస్తాడు ఆయన. ఎహెజ్కేలు గ్రంథకర్త 22వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. నీలో తల్లిదండ్రులు అవమానం అందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము అందుదురు, నీలో తండ్రి లేని వారును విధవరాండ్రును హింసింపబడుతురు. చూడండి, ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని ఆజ్ఞకు లోపడమో అప్పుడు నీ కుటుంబంలో కావచ్చు, నీ దేశంలో కావచ్చు అవమానాలు ఎదుర్కొంటాం. ఒకటి, నీ దీపం ఆరిపోతుంది. 2, అవమానాలు. మన జీవితాల్లో ఎప్పుడైతే దేవునికి లోబడి దేవునికి విధేయత కలిగి మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు మన దీపము ఆరిపోదు. మన దీపము మనకు వెలుగుగా ఇవ్వడమే కాదు, ఈ లోకానికంతా వెలుగై ఉంటుంది. హల్లెలూయా. అనేకులకు మనం వెలుగుగా ఉంటాం. ఆ మలాకీలో కూడా 1:6 మలాకీ గ్రంథం
ఒకటో అధ్యాయం 6వ వాక్యంలో కూడా కుమారుడు ఆ, తన తండ్రిని కనపరచును కదా. ఎట్లన్నా కుమారుడు కుమారుడు తండ్రిని గణపరచును కదా. ఆ, దాసుడు దాసుడు తన యజమానిని కనపరచును కదా. చూడండి, కుమారుడు నువ్వు కుమారుడు అయితే, నువ్వు కుమార్తె అయితే తండ్రిని గణపరచును కదా అంటున్నాడు అక్కడ. కొంతమంది చూడండి, తల్లిదండ్రుల్ని కుమారుడు చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటాడు, చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటాడు. మీకేం తెలుసు, నోరు మూసుకున్నాడే, మీకేం తెలుసు, మీ కాలం కాదు ఇది, మీ జమానా పోయింది, మీకేం తెలుసు, మీకు ఉన్నాడే. అప్పుడు గుర్తుపెట్టుకో, నీ దీపం ఆరిపోతా ఉంది, నీ దీపము ఆరిపోతా ఉందని గుర్తుపెట్టుకో. నువ్వు అవమానాలకు దగ్గర అవుతున్నావని గుర్తుపెట్టుకో. నువ్వు నిందలకు దగ్గర అవుతున్నావని గుర్తుపెట్టుకో. అయ్యా, నువ్వు కుమారుడైతే మీ నాయనను గనపరుస్తావు, నువ్వు దాసుడైతే యజమానుని గనపరుస్తావు. మీరు దాసుల కుమారుల ఎవరై ఉన్నారు? మీరు చదవండి అన్నమాట. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఏది నాకు రావాల్సిన ఘనత ఇది? నేను నీకు తండ్రి కదా. ఓ తండ్రి 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 అంటామే. ఇది తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించిన. అట్లయితే నీకు తండ్రి అయితే ఎడా ఆలోచించండి. నాకు రావాల్సిన ఈ ఘనత ఏదయ్యా యాజకులారా? యాజక సమూహమా, పరిశుద్ధ సమూహమా, గొర్రెల సమూహమా, రాజుల సమూహమా? ఎక్కడా? నేను మీకు తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఇది. నేను మీకు రాజునైతే, నేను నీకు పెద్దనైతే, నేను నీకు అధిపతినైతే, మీరు మాకు దాసునైతే ఎక్కడ నాకు రావాల్సిన ఘనత? దేవుడు అడుగుతున్న మాట అది, నేను కాదు. చదువు, నేను ఆ మాట చదువు. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను నీకు యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? నాకు భయపడేవాడు ఉన్నాడు. దేవుడు మనకు యజమానుడు అయితే దేవుడికి భయపడేవాడు ఎవడు? ఏడాడు భయపడేవాడు? నిజంగా నువ్వు భయపడితే ఆదివారం గుడికి రావు. నిజంగా నువ్వు భయపడితే ఆదివారం 10 గంటలకు కావాలంటే 10 కాకనే వచ్చేవు. నిజంగా నువ్వు భయపడితే ఈ దగ్గర మిల్లు ఉంది కదమ్మా మనకు, దాని నామరూపాలు లేకుండా బయలే పోతే మిల్లుకు సైరన్ ఒకటి ఉండేది. ఏముండేది? సైరన్ ఒకటి ఉండేది. ఆ సైరన్ మ్రోగతానే వర్కర్స్ అంతా ఏం చేశారు? చెప్పండి లోపలికి వెళ్తాం. సైరన్ మోగేసిన ఒక 10 నిమిషాలకు ఏం చేస్తారు? పొగదొక్కవా ఇంట్లో పోయా చపాతీ పోయి
మీరు ఆలోచించండి, వాళ్ళు ఇచ్చి ఒక 500కి 600 రూపాయలకే మనం వాడు అరసకనే అంటే ఆ సైరన్ రాకనే గేట్ కాడ కాసుకోని ఉంది. సాగుకోళ్ళలాగా తొగతా సాగుకోళ్ళలాగా ఉండి గబగబా పోయి పనులు చేసుకుంటే పరలోక రాజ్యం ఇచ్చి నా దేవుని దగ్గరికి వస్తే వాస్తాం, లేకపోతే రామ్. ఇష్టం ఉంటే వాస్తాం, ఇష్టం లేకపోతే రామ్. ఎలా 11 క్వశ్చన్ ఏం మాట్లాడకూడదు, 12 క్వశ్చన్ ఏం మాట్లాడకూడదు. పాస్టర్ గారు నన్ను ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి సరిపోయి అంటే ఈ వేళకి ఎప్పుడు మన దేశమంతా తిరిగేసింది. రోజుకొక ఊరే జాగ్రత్తగా గమనించండి. మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది దేవుని బిడ్డలైన మనం ఆ తండ్రికి రావాల్సిన ఘనత ఏది అని అడుగుతున్నాడు దేవుడు. ఆ గౌరవం ఎక్కడా అని అడుగుతున్నాడు. ఆ యజమానుడికి రావాల్సిన ఘనత ఎక్కడా అంటున్నాడు. మీకు ఒక చిన్న విషయం చెప్పనా, మన జీవితాల్లో చదివితే మాటలు మీకు అర్థమవుతుంది. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి చూడండి, దేవుడే అడుగుతున్నాడు. ఈ మాట దేవుడే అడుగుతున్నాడు. నేను నీకు తండ్రిని అయితే ఎక్కడ ఘనత, నీకు యజమానుని అయితే ఎక్కడ ఘనత, ఎక్కడ నువ్వు భయపడడం లేదా నాకు? మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించడం, దేవుని వాక్యానికి లోబడటం. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడటం, గౌరవించాలి, సన్మానించాలి, భయపడాలి. గౌరవించాలి, సన్మానించాలి, భయపడాలి. దేవునికి మనం భయపడే వాళ్ళమై ఉండాలి. ఆ మత్తయిలో 15:4 మత్తయి కనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు చూడండి దేవుడు సెలవిచ్చెను. చూడండి, ఇది మనుషులు సెలవిచ్చింది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే తల్లిని కానీ తండ్రిని కానీ దూషించువాడు బతకుడు, చావాలి. అది మోక్ష ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ఆజ్ఞ. తల్లిని తండ్రిని ఎవడైతే దూషిస్తాడో వాడిని ఊరు బట్టి తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని హింసించే బిడ్డలు కోకొల్లలుగా మారిపోయారు. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల గురించి ఏడుస్తున్నారు. ఆ మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారో వాళ్ళని వెంటనే సమాజంలో తీసుకొని పోయి ఊరు పెట్టి తీసుకుని అందరూ రాళ్ళతో కొట్టి చంపేసేవారు నిర్దాక్షిణ్యంగా.
ఈ రోజుల్లో తల్లిదండ్రులను కొట్టినా దేవుడు చూడు పట్టించుకోడు. తల్లిదండ్రులు పోయి ఎవరికైనా పోయి చెప్పుకుంటే కూడా ఎవరు పట్టించుకోరు. పిల్లలు పట్టించుకోరు, తల్లిదండ్రులు పట్టించుకోరు. చాలామంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఏడ్చిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కన్నీరు విడిచినారు. అయ్యో అనిపించింది నాకు. వాళ్ళు డబ్బు లేని కాదమ్మా, బాగా డబ్బు ఉండే వాళ్ళే. కాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళు తినిపించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ డబ్బు వాళ్ళు నేను తినేది పిల్లలు. గమనించండి, దేవుని వాక్యం మీరు లోబడితే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. లేకపోతే మరణం తథ్యం. మరణం తథ్యం. ఎప్పుడో మోసే ధర్మశాస్త్రంలో కదా, అది ఇప్పుడు లేదులే, దేవుడు కొట్టేసినాడులే. పొరపాటు, దేవుడు ఏం కొట్టేలా. యేసు స్వామి మాదిరిగా 2025 సంవత్సరాలకు ముందు వారి తల్లిదండ్రులకు లోబడి ఉండేను అని అక్కడ వాక్యం రాయబడి ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకు లోబడి ఉండేను అని వాక్యం ఉంది. దేవుడికి స్తోత్రం. ఆయన చచ్చిపోతూ కూడా యేసు స్వామి తల్లికి ఒక ఆశ్రయం ఇచ్చిపోయాడు. యోహాను అనే భక్తుని ఇంట్లో ఉండమ్మా, ఆయన నా శిష్యుడు, నువ్వు వాడి ఇంట్లో ఉండు, ఆడే కొడుకు అనుకో, ఆయన అదే నీకు తల్లిగా అనుకోరా, నీ ఇంట చేర్చుకో నా తల్లిని. ఆ కొడుకు బాధ్యత నిజంగా తల్లిని ఓదార్చిపోయాడు. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు, మీ కర్మ మీ కర్మ మీ కర్మ మీ కర్మ. ఎవడో చేసింది కర్మ? మిమ్మల్ని కనిందే మన కర్మ, మిమ్మల్ని కనడమే ఒక కర్మ. అది మీరు అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు అంటాడు, అయ్యో ఈ నరులను సృష్టించినందుకు పశ్చాత్తాపడితేనే అంటాడు. ఏమయ్యాడు? పశ్చాత్తాపడ్డాడంట దేవుడు. ఎందుకు చేస్తున్నా వీళ్ళు, ఎందుకు చేస్తున్నా వీళ్ళు? ఈ సృష్టిని అంతా చేసిన దానికి చాలా సంతోషించాడు దేవుడు. మంచిది 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 అన్నాడు. నరుని చేసే కాడికి వచ్చే కూడా వీడు చేయగలంటే బాగుండి అని చెప్తాను దానికి. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో అలా కాదండి, దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలి, తండ్రిని సంతోషపెట్టేవారుగా ఉండాలి, సంఘముని తండ్రిని సంతోషపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితాల్లో మనము వెలుగై ఉండాలి, మనం వెలుగుతూ ఉండాలి, మనం జీవిస్తూ ఉండాలి. మనం జీవించి అనేకులు జీవింపజేసే వాళ్ళుగా మార్చాలి. మనం వెలిగింపబడి అనేకులు వెలిగించేవారుగా మనం మారాలి. ఎప్పుడైతే ఇలాంటి జీవితం మనం జీవిస్తామో నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ మార్కు సువార్తలో చదువుతున్నాను మాట. మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వాక్యం. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును కైకొండకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. మీ తల్లిదండ్రులను కనపరచని వలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనం అవునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల. చూడండి, ఇప్పుడు తండ్రికి ఆకలేస్తా ఉందండి, తండ్రికి ఆకలేస్తా ఉంది, అన్నం కావాలా.
కొడుకు ఇంట్లో అన్నం ఉంది, అన్నం పెట్టమంటే కోడలు పెట్టదు. కొడుకు అడిగాను అనుకోండి, అన్నం కావాలన్నా ఆకలిస్తూ ఉంది అని. ఈ కొడుకు ఏమంటాడంటే, నా వల్ల నీకు ఏమి కావాలనో అది కుర్బాన్ అంటే ఇది. కుర్బాన్ అంటే దైవార్పితము. దైవార్పితము బైబిల్లో కన్నడ, హిందీ అన్నీ రాసివేసారు, అన్నీ కలిపేసినారు. కుర్బాన్ అంటేనే అది దైవార్పితం అన్నమాట. అంటే దేవుడికి నీకు ఇంతే దగ్గర నీకు పెట్టే పడలే, అది ఎలా దేవుడు పెట్టలా, వీళ్ళు కనిపించేసారు దాన్ని. వీళ్ళు కనిపించేసారు ఎవరు? ఈ సైతాన్ బిడ్డలు. ఈ సైతాన్ బిడ్డలు కనిపించేసారు. కుర్బాన్ అంట. ఏ బా దైవార్పితమా? ఇది నీ తండ్రికి చలికి తెస్తా ఉంటే దుప్పటి ఏమంటే అది దైవార్పితమా? దేవునికి ఇచ్చేస్తావు దుప్పటయ్యా? నీ తండ్రికి ఇవా? నీ తల్లికి ఇవా? అది కుర్బానా? అది దైవార్పితమా? ఏం మోసం అయ్యేది, ఏం అన్యాయం అయ్యేది, ఎంత నీచమో, నీచాది నీచమైన పనులు చేస్తున్నాం చాలామంది. దేవుడు ఉన్నాడు కదా, నీకు 2 అంగీలు ఉన్నాయి కదా, వీళ్ళకి ఏమో ఒకటి లేనోడికి ఏమన్నాడు? తండ్రికే కాదు లేనుడికి ఏమన్నాడు? నీకు అప్పం అంటే అప్పం లేనుడికి ఏమన్నాడు? వస్త్రం అంటే వస్త్రం లేనోడికి ఏమన్నాడు? నీ దగ్గర అప్పం అంటే అప్పం లేనోడికి ఏమన్నాడు? భోజనం. నువ్వు తినేసి పండ్లు కూర్చుకుంటే కూర్చుంటావు ఇంట్లో. తనకు ఏమన్నా నా దేవుడికి ప్రేమైన వాళ్ళని నేను ఈరోజు మీకు చెప్తున్నా బాగా వినండి. దేవుని వాక్యం చాలా విలువైంది. దేవుడు చెప్పింది మాత్రమే చేద్దాం, మనం కల్పించుకోవడం కాదు. ప్రభువా నా బాధ నీకు తెలుసు ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు ప్రభువా, చెప్పొద్దు ఆ మాటలు చెప్పద్దు. ఇవి మనుషులు కల్పించిన కల్పనా కథలు. ఇవి దైవార్పితములని. ఇది దైవార్పితం అంటే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదని, పేదలకు ఆదుకోవాల్సిన పని లేదని, తల్లిదండ్రులు సన్మానించాల్సిన పని లేదని, పెద్దలను గౌరవించాల్సిన పని లేదని, అది దైవార్పితం అంట. ఏం అర్పితమో? నీ పిండాకుడు కాదు, పిండాకుడు ఎప్పుడు పెడతారు? చచ్చినాగానే. అది దైవార్పితం కాదు. అది అవి తప్పుడు మాటలు, తప్పుడు చేష్టలు. విశ్వాసం వదిలేయాల, లోబడాల, విజయంతో చూపించాల, దేవునికి సాక్షులుగా మనం బ్రతకాల. మీరమ్మ ఒక మాట నన్ను అడిగింది ఒకసారి, సార్ మా ఎత్తను ఏడే ఉండమన్నాను సార్, మా ఎత్తను మా ఇంట్లోనే ఉండు, నువ్వు ఏడే తిను, నీకేం తక్కువ చేయను, నువ్వు ఏడే ఉండు అని చెప్తే సార్, ఈడ తినేసి ఆడుకొని చేస్తాం సార్ అని, ఈడ తినేసి ఆడిపోయి మా వైద్యులో పనిచేస్తావు సార్ అంటే, నువ్వు అంత కడేస్తే మళ్ళీ ఆగిమాడికి పోకూడదా? నువ్వు వేసిన కడికి నీ దగ్గర పడిందన్నా, అదగిపోతే కడేనా, అదగిపోతే కడేది నీకు. అదే చెప్పింది బైబిల్. వెంటనే మేరేమో చెప్పి పంపించిన, అది కాదు తల్లి, దేవుడు మాట్లాడితే చెప్పలేదు. ఆయన నీకన్నా పని చేయని, వాళ్ళ కొడుకన్నా పని చేయని,
వాళ్ళ కూతురు కన్నా పని చేయని, లేదంటే ఆ ఊరోళ్ళ కన్నా పని చేసుకోండి, నీకు దాంతో సంబంధం లేదు, నువ్వు అన్నం పెట్టే వరకే నీ బాధ్యత అని చెప్పిన. ఒకవేళ ఆయమ్మకు మనసు పూజితే నీకే చేస్తుంది, నీ పని నీతోనే చేస్తుంది పని. ఆయమ్మకి ఇష్టం లేదు, ఎవరి దగ్గర పని చేయాలో వాళ్ళ దగ్గర చేస్తుంది. అది మనము అడగడానికి హక్కు లేదు, చెప్పడానికి హక్కు లేదు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు పుట్టారనుకో, నేను అమ్మని తక్కుంటా, నువ్వు నాయన తక్క, ఎట్లమ్మా? ఒరే నువ్వు ఒకటి పుట్టిపోయి నీకు ఇదిలే, ఇలాంటి మీ మమ్మీ నాన్న కూడా చూసుకొని తినేసాడు. ఏమి సోదరు, నేను అమ్మని తక్కుతా, నువ్వు నాయన తక్కువ. ఏది అమ్మ వాని కొంపలో నాయన వీడి కొంపలో ఆ కిటికీలో చూసుకోవాలి. దగ్గర ముసలిగా బుద్ధి ఉండాలా కదా, ఏముండాలా? బుద్ధి ఉండాలమ్మా. మన జీవితాల్లో దేవునికి సాక్షులై ఉండాలి మనం. హల్లెలూయా. దేవునికి బిడ్డలమై ఉండాలి మనం. వాక్యం చెప్తుంది అది దైవార్పితము కానే కాదు. దేవుడే చెప్తున్నాడు ఆ మాట. చదవకుండా మాట్లాడతాడు. నా వలన నీకు ప్రయోజనం ఉన్నది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయదు. దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నాం మనము. ఏమిటో ఈ కాలంలో మీ కాలం పోయింది, మీ కాలం కాదు ఇదే, మీ కాలం కాదు ఇదే. ముసలో నేను చూడాల్సిన పనిలే, ముసలో నేను సాకాల్సిన పనిలే, రూల్ లేదు లేదా రమణి? ఉంది. మన పెద్దలు గౌరవించాలి, సన్మానించాలి. అదేవిధంగా యవనస్తుల గురించి కూడా రాశారు. వాళ్ళు కూడా పెద్దలకు ఏం చేయాలో, పెద్దల పిల్లలకి ఏం చేయాలో కూడా రాసింది బైబిల్లో. కాకపోతే ఈరోజు మీకు ఒకరి కోసమే మాట్లాడాలని నేను అనుకున్నాను. బాగా వినాలి. మన జీవితాల్లో గౌరవించేది నేర్చుకోవాలి, సన్మానించేది నేర్చుకోవాలి, వారి అవసరతను తీర్చేది నేర్చుకోవాలి. ఎవరికి? తండ్రికైనా తల్లికైనా, ఆత్మీయ తల్లికైనా ఆత్మీయ తండ్రికైనా పరమ తండ్రికైనా. ఇవన్నీ కూడా మనము చేయడము మంచిది మంచిది మంచిది. ఇంక దీంట్లో ఏ కుర్బాను లేదు, ఏ దైవార్పితము లేదు. ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇది రూల్. మనుషులు పెట్టిన పారంపర్య ఆచారాల దగ్గరికి పోతండి. మీరు దేవుడు పెట్టిన కానూన్లో బతకండి, దేవుడు పెట్టిన చట్టంలో బతకండి, దేవుడిచ్చిన ఆజ్ఞల్లో బ్రతకండి. మీరు వెలుగుతూ ఉంటారు, మీరు జీవిస్తూ ఉంటారు, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యంగా బ్రతుకుతారు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే నిజంగా మనం బాగుపడతాం. రోమీయులకు రాసిన పత్రికలో 13:7, 13వ అధ్యాయం 7వ వాక్యం చదువుదామా? ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. 13వ అధ్యాయం 7వ వాక్యం రోమా గ్రంథం చదువున్నాను. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. పన్ను అంటే ట్యాక్స్. మన మున్సిపాలిటీకి ట్యాక్స్ చేస్తున్నామా? మన పంచాయతీకి ట్యాక్స్ కడతామా? అన్నిటికీ పన్ను కడుతున్నాం కదా. పన్ను కడుతున్నాం, అందుకే కదా మనం పన్ను కడుతున్నాం. చదువు. కాబట్టి ఎవరికి పన్ను కట్టాలో వానికి పన్ను కట్టు, ఎవరికి సుంకమో వానికి సుంకం చెల్లించు. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయం కలిగి ఉండు.
ఎవరి ఎడల సన్మానం ఉండవలను, ఎవరి ఎడల సన్మానించడం వారిని సన్మానించు, వాని ఎడల సన్మానం కలిగి ఉండుడి. ఉండును. అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. రుణములను రుణము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి రుణం వాళ్ళకి తీర్చాలా? ఎవరిని గౌరవించాలో వాళ్ళు గౌరవించాలా, ఎవరిని సన్మానించాలో వాళ్ళని సన్మానించాలా. అర్థమవుతుందా మీకు? ఎవరికి పన్ను చెల్లించాలో వారికి పన్ను చెల్లించాలి. కొంతమంది ఇళ్ళల్లో దొంగ కరెంట్ వాడుతూ ఉంటారు. ఏం కరెంటు? దొంగ కరెంట్ వాడుతూ ఉంటారు. మీటర్ ధరని కింద చేసేసేది దొంగ కరెంట్ వాడతారు. సిగ్గుండదు. తప్పుడు పనులు చేయొద్దండి. దేవుని దగ్గర తప్పించుకోలేము. తప్పుడు పనులు చేయకూడదు. మనం దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మనం సాక్షులుగా ఉండాలా. మనం దేవుడికి బిడ్డలుగా ఉండాలా. మన ప్రభుత్వాన్ని మనం మోసం చేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లుంటుంది. ప్రభుత్వం కరెంటు వాడి ప్రభుత్వానికి డబ్బు కట్టకపోతే మనం మోసం చేసుకున్నట్లు కాదు. అది తప్పు కదా. అది దొంగ కరెంటు వాడకూడదు. మళ్ళా అదేంది దొంగ ప్రయాణం చేయకూడదు. ఇది టికెట్ లేకుండా ట్రైన్లో వెళ్ళిపోయేది. నేను ఈ రోజుకి కూడా ప్లాట్ఫామ్ లేకపోతే ఎవరైనా రిసీవ్ చేసుకోవాలని ఎవరైనా సెండ్ ఆఫ్ వెళ్ళాలన్నా కూడా ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని మీరు ప్లాట్ఫామ్ లేకపోతాను. ఆ ప్లాట్ఫామ్ దగ్గర అందరూ ఇట్లా ఏకాదిగా చూస్తూ ఉంటారు. నన్ను ఎవడు కొంటారు కదా నా ఈ సిటీలో నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొంటామని ఆయన చూస్తూ ఉంటాడు. ఆ టికెట్ ఇచ్చావు నన్ను ఇట్లా ఏకాదిగా చూస్తాడు. ఆ ప్లాట్ఫామ్ టికెట్ లేని మేము లోపలికి పోము. అది రూల్ అండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ట్యాక్స్ కట్టానికి ట్యాక్స్ కట్టు. చదువు మళ్ళీ మన వాళ్ళ తల్లి. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. పన్ను చెల్లించాలా. కాబట్టి ఎవరికి పన్ను చెల్లించాలి వానికి పన్ను చెల్లించండి. ఎవరికి సుంకం చెల్లించాలి చెల్లించండి. ఎవరి ఎడల భయపడవలను, ఎవరికి భయపడాలో వాళ్ళకి భయపడను. ఎవరికి సన్మానించాలో వారిని సన్మానం కలిగి ఉండండి. అందరికీ వారి రుణములను మనం ఎవరికి రుణంగా ఉండిపోకూడదు. భూమి పైన ఎవరికి రుణం ఉండకూడదు. కొంతమంది చూడండి అప్పు తీసుకుంటారు. భలే అప్పులే బా భలే చూసినా ఇచ్చేది బా ఏం చేసుకోబా అంటే రుణమే కదా. కైసరికి ఇచ్చి దేవునికి ఇచ్చి రుణస్తుడికి రుణం ఇచ్చి ఎవరికి భయపడడానికి భయపడు. ఎవరిని సన్మానిస్తావు సన్మానించు. ఎవరిని గౌరవిస్తావు గౌరవించు. మీరు ఆలోచించాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుడికి ప్రేమిస్తున్నారా? దేవుడే చెప్తున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రులనే కాదు ఈ భూమి పైన పుట్టిన దానికి ఏ రుణాలు ఏవేవి కొన్నామో తల్లిదండ్రులకు ఉన్న రుణం తల్లిదండ్రులకు తీర్చాలా, బిడ్డలకు రుణం బిడ్డలకు తీర్చాలా. మీకు అర్థమవుతుందా? అక్క చెల్లెలకు తినే రుణం అక్క చెల్లెలకు తీర్చాలా. ఇరువురు వారికి రుణం లేకుండా వాళ్ళ రుణం తీర్చాలా. ఈ లోకంలో ఎవరికి మనం రుణస్తులుగా ఉండరాదు. దేవునికి భయపడి జీవించాలి. ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలా. మీరు ఎవరికి రుణస్తులై ఉన్నారు? ఈ రోజుల్లో ఎవరికి రుణపడి ఉన్నారో దానికి అంతటికీ లెక్క చూపించాలి. మనం అక్కడ లెక్కలు ఉన్నాయి. మీకు అర్థమైందా? మెలికి దేవుని స్తోత్రం కలగాక ఆ రాజు
నెబుకద్నెజరు యొక్క కుమారుడు ఆ రాజు యొక్క లెక్కలు దేవుడు చూశాడంట. బెల్షస్సర్ యొక్క లెక్కలు. బెల్షస్సర్ ఆయన పేరు. ఆయన లెక్కలు చూశాడంట దేవుడు. లెక్కలు చూసి ముగించాడంట. బైబిల్లో ఉందామాట ఆయన లెక్కలు చూసాడని. ఆయన త్రాసులో పెట్టి చూచాడంట. తక్కువగా ఉన్నాడంట. త్రాసులో పెట్టి చూశాడంట అండి. ఆయన లెక్కలన్నీ చూశాడంట. భద్రం ఒకరోజు మీ లెక్కలు కూడా చూసే రోజు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరికి రుణమో ఈ రోజుల్లో తీసేయి. కైసర్ది కైసర్కి ఇచ్చేయి, దేవునికి ఇచ్చేయి, పన్ను ఇచ్చేయి. ఎవరికి పన్ను చెల్లించాలో వాళ్ళకి పన్ను చెల్లించు. ఎవరికి ఇది చెల్లించాలో వాళ్ళకి అది చెల్లించు. ఒక ఆయన వచ్చి సీరియస్గా మన కరెంటు బిల్లులన్నీ చెక్ చేస్తున్నాం. కరెంటు బిల్లులన్నీ చెక్ చేస్తున్నాం. నేను అడిగాను, ఏమయ్యా చెక్ చేస్తున్నావు? మమ్మల్ని అడగలే, మమ్మల్ని ఏం మాట్లాడలే. ఆయనంతకు ఆయన వచ్చి చెక్ చేస్తున్నాడు. నేను అడిగాను, ఎందుకు చెక్ చేస్తున్నావు? ఎవరు నువ్వు అని అడిగాను. సార్ నేను డిపార్ట్మెంట్ అన్నాడు. డిపార్ట్మెంటే నన్ను అడగలే కదా నువ్వు. డిపార్ట్మెంట్ నేను కాదని చెప్తున్నాను. నన్ను అడిగి అసలు ఎందుకు చెక్ చేస్తున్నావు అని నేను అడిగాను. ఏం లేదు సార్, లోడ్ ఎట్లా ఉంటుందో చూడాలి కదా. లోడ్ లేకపోతే కూడా లోడ్ కెపాసిటీ ఉండాలి. మంచిగా చెక్ చేసుకో. ఒక మాట అంటే బాగుండేది నాకు. సార్ లోడ్ చెక్ చేయాలని. మంచిగా చెక్ చేసుకో. ఇది ఒక బిల్స్ చూసుకోవాలి. బిల్స్ ఇచ్చాను, అన్నీ చూశాడు. కరెక్ట్గా ఉన్నాయి సార్, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే మనం ఇంత ఫలానికి ఇంత రోడ్డుకి ఇంత డిపాజిట్ మనం గవర్నమెంట్కి పే చేయాలి. అది పే చేసి నేను మీటర్ ఉన్నంత మాత్రమే కాదు. ఆ మీటర్ పెట్టుకునేసి ఇష్టానుసారంగా మీటర్ వాడేది కాదు. దానికి చాలా రూల్స్ ఉన్నాయి, దానికి కండిషన్స్ ఉన్నాయి. నువ్వు ఎంత కెపాసిటీ తీసుకున్నావని దేవునికి ఇస్తుంటారు. మనది 3 ఫేస్ అంతా 3 ఫేస్ ఉంటుంది. దేవునికి ప్రేమైన వాళ్ళు మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి. పన్ను ఎవరిని కట్టాలని కట్టేయాలి. ఎవరిది వాళ్ళకి చెల్లిస్తాం పోవాలి. మన రుణాలు మనము తీర్చుకుని, ఇక రుణం అండి, రుణం ఇది. నీ రుణం ఎంత తీసుకుంటుంది ఏమో అంటాం కదా. తీసుకోదు అయింది, ఏమి లేదు. ఏంది చెప్తే అయిపోయినా రుణం తీసుకోవాలయ్యా. అర్థమైందా? నీకు అర్థమైందా లేదా? రుణము తీర్చుకోవాలా. అంత రుణపడి ఉన్నాం మనం. దేనికి? ఆత్మీయ తండ్రికి రుణపడి ఉన్నాం, దేవునికి రుణపడి ఉన్నాం. ఎవరిని గౌరవించాలనో, ఎవరిని సన్మానించాలనో, ఎవరికి సన్మానమో వారికి సన్మానం, ఎవరికి భయపడాలో వారికి భయపడాలి, ఎవరికి గౌరవించాలో వాళ్ళని గౌరవించాలి. ఇవన్నీ రుణాలు. ఇవన్నీ రుణం. ఊరికే కాదు, ఇది రుణం. అర్థమవుతుందా మీకు సంగమా? కృతజ్ఞత కలిగిన తోటలో నాటబడిన వాడు బహుగా ఫలిస్తాడని వాక్యం చెబుతుంది. మన జీవితాల్లో ఒక భక్తుడు ఆ మాట అంటాడు, కృతజ్ఞత కలిగిన తోటలో నాటబడిన వాడు బహుగా ఫలిస్తాడని. మన జీవితాల్లో ఎవరికి రుణం ఉండకూడదు. మనం ఎవరెవరి రుణం వాళ్ళకి తీరుస్తాం పోవాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభమైన ఈ వాక్యం చివరికి
ఈ లోకంలో ఎవరికి రుణంగా మనం ఉండకూడదని, దేవునికి భయపడాలి, దేవునికి సన్మానం చేయాలి. ఎవరికి ఈ లోకంలో సన్మానించాలో అని సన్మానించాలి. ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉండాలో వారి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరికి రుణం లేకుండా నీ జీవితము పరిశుభ్రముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మనం సరి చేసుకుంటూ బ్రతకాలమ్మా. మాకు జనరల్ స్టోర్ ఉండేది. ఆ జనరల్ స్టోర్లో చాలా ఏళ్ళు అది మేము అట్లే పాతుకుపోయి ఉన్నట్లు. ఈ సేవకు వచ్చేటప్పుడు ఆ జనరల్ స్టోర్లో మాకు అప్పులు, చాలా అప్పులు ఉండేటివి. ఇవ్వాల్సిన వాళ్ళు, మేము కట్టాల్సిన వారికి అప్పులు ఉండేటివి. ఎందుకంటే అక్కడ తెస్తూ ఉంటాం, రొటేషన్ అవుతూ ఉంటాయి బిజినెస్ అది. అవి ఒక్కోసారి లక్షల్లో ఉండొచ్చు. మా వ్యాపారంలో అయితే లక్షల్లోనే ఒక్కొక్క దగ్గర ఇన్ని పేపర్లు ఉంటాయి మరి స్లిప్పులు. అలాగా ఉన్నటువంటి దేవుడు నాతో మాట్లాడి సేవకు రానాయన అంటే, అప్పుడు ఎలాగే ఇవన్నీ కూడా చేయాలంటే నాకు దాదాపు అందరి లెక్కలు ముగించే ముందరికి 1.5 సంవత్సరం పట్టింది నాకు. ఎవరు ఇవ్వాలి అని, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయని అన్నీ ముగించి, ఎవడు వచ్చి నన్ను మోసం చేసిపోయినాడని ఎవడు చెప్పకుండా, దేవునికి స్తోత్రం, ఎవడు కూడా నన్ను మోసం చేసేసాడు, నాకు ముంచేసాడని ఎవడు నన్ను అనకుండా అందరినీ క్లియర్ చేసి, మాకు ఇయాల్సిన వాళ్ళు మాకు అడగకుండా నెమ్మదిగా సిటీకి వచ్చాను. ఎందుకంటే మనము ఎవరికైనా రుణముగా ఉంటే వాడు సిటీకి వచ్చేస్తాడు. మనకు మీకన్నా విలువ అంటే ఆదివారం పొద్దున్న కూర్చొని కేటి దగ్గర కూర్చొని మీ పాత్రలు నాకు కూర్చొని వచ్చేసాడు చెప్పేది మీకు అంత. మీకు అర్థమవుతుంది దేవునికి ప్రేమలో మన జీవితాల్లో మనం ఎవరికి రుణస్తులుగా ఉండకూడదు. మన రుణాలన్నీ తీర్చేయాలి. భూమి పైన చావకనే, ఈ భూమిని పెట్టక ముందే ఎవరెవరి రుణం వాళ్ళకి తీర్చాలి. మనం ఎవరు ఎంత భయభక్తులు కలిగి ఉండాలో వాళ్ళు ఎంత భయభక్తులు కలిగి ఉండాలా. ఎవరిని సన్మానించాలో వారిని సన్మానిస్తూనే ఉండాలి. రుణం ఎప్పటికి తీర్చుకుంటాం మనం? ఈ రుణం ఎప్పటికి తీర్చుకుంటాం? ఈ రుణం ఆలోచించండి. ఆ విషయం మీకే వదిలేస్తాను. మీరు ఎప్పుడు తీర్చుకోగలరు ఈ రుణం? ఈ విషయాలు మీరే ఆలోచించి దేవుని దగ్గర దేవునికి భయపడి ఆయన ఇల్లంతలో నమ్మకంగా ఉండి ఆయనకు ఎవరికి మీరు ఈ లోకంలో రుణస్తులుగా లేకుండా ఎవరి రుణం వారికి చెల్లిస్తూ ఉండి పన్నుకు పన్ను చెల్లించండి. ఎవరికి రావాల్సిన గౌరవం వారికి ఇవ్వండి. ఎవరిని సన్మానించను వారిని సన్మానించండి. మీ జీవితాల్లో ఎవరికి రుణపడి లేకుండా దేవునికి సాక్షులై దేవునికి భయభక్తులు కలిగి జీవించేవారుగా మారాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెబుతున్నాడు. మీరు వెలుగుతూ ఉండాలి, మీరు జీవంతో ఉండాలి. ప్రార్థించుకున్నాం.